నమస్కారం ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కలగా నిలిచిపోయిన మెట్రో కదలికలు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే మెట్రో వాటికి టెండర్లు పిలిచి ప్లాన్లు అన్నీ ఏర్పాటు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆ మెట్రో పనులే వదిలేశారు. ఆ మెట్రో గురించి కాదు కదా, రాష్ట్ర రాజధాని గురించి కూడా వదిలేశారు. 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలు తిప్పి ఆంధ్రప్రదేశ్లో మెట్రో సేవలు లేకుండా చేసిండ్రు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాని ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మెట్రో పనులు కానీ టెండర్లు పిలిచి అవకాశం ఇచ్చి ఉండింటే ఇంతవరకు ఇప్పటికి మెట్రో పూర్తి అయ్యేది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మెట్రో సేవలు ఉండేటి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మెట్రో సేవలకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ విజయవాడ, విశాఖపట్నంలో మెట్రోల కళ నెరవేరుతుందండి. ఎందుకంటే మెట్రో సేవలు చాలా ప్రజలకు చాలా సౌకర్యాలు ఉంటాయండి. ఉద్యోగస్తులకు కానీ అందరికి కూడా ఈ మెట్రో సేవలు చాలా. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, మెట్రో సేవల వల్ల ఎంతోమంది 10-20 నిమిషాల్లో మెట్రోకు ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోవాలన్నా మెట్రో అన్ని విధాలా వస్తుంది. కానీ మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదండి. ఆయన ఆదాయం గురించి పట్టించుకున్నారు. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు ఎలా చేసేసుకున్నారో అలా చేసేశారు. రాష్ట్రానికి రాజధాని ప్రాంతం అంటూ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ మెట్రోలు కదలికలు వచ్చిందండి. ఈ మెట్రోలు ఏమి ఎక్కడ అంత మనం చూసుకుంటే మెట్రోల ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 40% విలువైన పన్నులకు టెండర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0కు ఆమోదం అంట. మన మెట్రోలు చూడండి, మెట్రోకు ఎలా ఉందంటే విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విజయవాడలో ఈ ప్రాజెక్టు తొలి దశ కింద 2 కారిడార్లు అనుమతి మంజూరుకు అడుగులు పడుతున్నాయి. 10,118 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ప్రభుత్వ జాయింట్ వెంచర్ ఈక్విటీ పెండింగ్ సగం ఉండేలా ఈ ప్రాజెక్టు ముందులు సాగుతున్నాయి. విశాఖ నగరంలో 11,498 కోట్ల అంచనా వ్యయంతో అదే పద్ధతిలో పనులు చేస్తారు. ఈ 2 చోట్ల అంచనా వ్యయంలో 40% మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకునింది. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు వీలుగా భూ కేటాయింపులపై పెట్టుబడులు ప్రతిపాదనలు ఆమోదించడంతో పాటు ఉత్తరాంధ్రలో భూ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకు 941.19 ఎకరాల భూమిని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో తీసుకొస్తున్నారు. చూడండి, ఇది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితి ఏమిటంటే మెట్రో అందరికీ అన్ని విధాలా దొరకాలని చెప్పేసి మెట్రో ప్రాజెక్టులు ఒకటొకటి ఇప్పుడు వస్తున్నాయండి. ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ మెట్రో కారిడార్లు విజయవాడ, విశాఖపట్నంలో ఈ మెట్రో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఈ టెండర్లు కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి మన నవ్యాంధ్ర ఏర్పడి 10 సంవత్సరాల పైన అయింది. కానీ మెట్రో లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మెట్రోకు అన్ని సెలక్షన్లు చేపించి మ్యాపులు అంతా తయారు చేసి అన్నీ ఓకే చేశారు. కానీ 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ గవర్నమెంటు ఆ మెట్రో ప్రాజెక్టును పక్కన పడేసింది. కాబట్టి ఈ మెట్రోలకు ఇప్పుడు మళ్ళీ కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెట్రో సేవలు కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి అయ్యేట్టుగా వాళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. ఎందుకంటే మెట్రో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం 2 నగరాలు పెద్ద నగరాలండి. ఆ నగరాల కోసం ఈ మెట్రో ప్రాజెక్టు చేపడుతున్నారు. కాబట్టి ఈ మెట్రో ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ చాలా మంచి జరుగుతుంది.
విశాఖ విజయవాడ మెట్రో పనులకు కదలిక వచ్చిందండి. ఎందుకంటే ఈ మెట్రో ప్రాజెక్టులు చాలా వల్ల రెండు నగరాలు జనాభాలో పెద్ద నగరాలు విజయవాడ కావచ్చు, ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ మెట్రో రైలు. విశాఖపట్నం ఐటీ రంగానికి అభివృద్ధి చెందిన ఐటీ రంగంలో విశాఖపట్నం ఉంది కాబట్టి అక్కడ మెట్రో ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులలో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు మెట్రో సేవలకు వాళ్ళు సహకారం అందిస్తున్నారు. కాబట్టి మనం కలలో తొందరలో ఆంధ్రప్రదేశ్లో కూడా మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే దిశగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి చాలా విలువైనది. హైటెక్ సిటీ కట్టేటప్పుడు అందరూ కూడా చాలామంది అట్లా అన్నారు. అట్లాంటిది ఇప్పుడు హైటెక్ సిటీ ఎలా వచ్చింది? హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రింగ్ రోడ్లు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, అన్నీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయంలోనే వీటికి రూపకల్పన చేశారు. తర్వాత వచ్చిన సీఎంలు వాటిని కంప్లీట్ చేసి ఈ పొద్దు మెట్రో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అవన్నీ ముందుకు సాగి హైదరాబాదు ఉన్నత నగరంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే 2014 నుంచి 2019కి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని స్టార్ట్ చేశారు. తర్వాత మెట్రో రైలు కూడా ఓకే చేసి టెండర్ల వరకు వచ్చాయి. కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండింటిని పక్కన పడేసి 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలను తిప్పల ముప్పలు పెట్టి అట్లా మెట్రోను వదిలేశారు, ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాటిని రెండింటిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజలకు మేలు జరగడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఐటీ రంగం కావచ్చు, అమరావతి రాజధాని ప్రాంతం పనులు చూడండి. ఇప్పుడు అమరావతిలో ఎలా ఉంది, ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అట్లాగే మెట్రో నగరాలు కూడా, మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా మోక్షం వస్తుందండి. కాబట్టి విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రజలకు ఇది ఒక శుభవార్త. మెట్రో ప్రాజెక్టు ముందుకు వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలలో చాలా బాగా ఈ మెట్రోతో ప్రజలకు ఒక ఆనందం వచ్చేట్టుగా మంచి మెట్రో ప్రాజెక్టు ప్రజలకు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఒక శుభవార్త అండి. ఎందుకంటే మెట్రో ప్రాజెక్టు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో టెండర్లు పిలువనిస్తున్నారు. విజయవాడలో ఈ ప్రాజెక్టు తొలిదశ కింద 2 కారిడార్ల అనుమతికి మంజూరుకు అడుగులు పడుతున్నాయండి. అది విజయవాడలో వచ్చి 10,118 కోట్ల అంచనా వేయమండి. అదే విశాఖపట్నంలో వచ్చి 11,498 కోట్ల అంచనా వ్యయంతో ఈ మెట్రో ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కూడా మెట్రో ద్వారా శుభవార్త చెప్తున్నారు. ఈ మెట్రో పూర్తి కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది ముందుకు వెళ్ళాలి అనేది అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.